వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే మనమైతే పామ్ జుమేరా ట్రిప్ కంప్లీట్ చేసుకుని డెజర్ట్ సఫారీకి అయితే వెళ్తున్నాం. డెజర్ట్ సఫారీ నాకు 100 dirhams అయితే పడుతుంది, ఆల్మోస్ట్ 2200 రూపీస్. సో ఇక్కడైతే పెట్రోల్ అయితే ఫ్యూయల్ ఫిల్లింగ్ చేస్తున్నారు. నేనైతే క్లూబ్ పాస్ అయితే తీసుకున్నాను. అడ్వెంచర్స్ అన్నీ తీసుకోవచ్చు, అది ఎలా అనేది ఫుల్ టు వీడియోలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో క్లూబ్ పాస్లో మనకి 2 or 3 అడ్వెంచర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, డిపెండ్స్ ఆన్. సో నేనైతే ఇది ఒకటి అండ్ ఎక్వేరియం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో మనం దుబాయ్ ఎక్వేరియం చూస్తుంటాం కదా, సో అది ఇది రెండో కలిపి నాకు డిస్కౌంటెడ్లోనే వచ్చింది. సో అది ఎలా చేసుకుంటాము ఏంటి అనేది చూద్దాం. ఇది వచ్చిన ఫస్ట్ స్టాప్ డెజర్ట్ సఫారీలో. ఇక్కడ ఏటీవీ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే, క్లూబ్లోనే మనకి ఏటీవీ రైడ్ ఇంక్లూడెడ్ ఉండే డెజర్ట్ సఫారీ టూర్స్ ఉంటాయి. సో అవి తీసుకుంటే బెస్ట్. సో ఇది ఫస్ట్ స్టాప్. నేను ఏటీవీ రైడ్ ఇంక్లూడెడ్ ఉంది తీసుకుంటే నాకు వచ్చేది 10 minutes 5 minutes రైడ్. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం డెజర్ట్ టూర్ అంతా తిప్పుతారు. ఒక ½ an hour 1 hour దాకా ఉంటుంది అది. సో చాలా కాస్ట్గా చెప్తున్నారు, 250 dirhams పైన. సో ఇవన్నీ ఎందుకులే అని మనము ఒక ఫ్రైడ్ చికెన్ షాప్ ఉంటే అక్కడికి వచ్చాను. చాలా కాస్ట్ ఉంది, 65 dirhams ఎంతో. లంచ్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది. సో అది ఏంటి అనేది నేను ఫుల్ టు వీడియోలో అయితే చెప్తాను, ఎలా మిస్ అయింది ఏంటి కథ అనేది. సో ఇది వచ్చి డెజర్ట్. ఇక్కడ కొంచెం సైట్ సీయింగ్ అయితే ఉంటుంది. డెజర్ట్ అప్ అండ్ డౌన్, ఎలా పైకి శాండ్ డ్యూన్స్లో మొత్తం ట్రిప్ వేస్తారు. మొత్తం షేక్ అయిపోతుంది వీడియో, కొంచెం భయపడకండి. అండ్ మనమైతే ఎంటర్ అవుతున్నాం శాండ్లోకి. ఇది శాండ్ బార్డర్ అండ్ శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఒక 5-6 minutesలో. సో మనకైతే ఇక్కడ శాండ్ డ్యూన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మ్యాక్సిమం. సో ఇక చూడొచ్చు, వ్యూ కూడా చాలా బాగుంది. డెజర్ట్కి నేనైతే ఇది సెకండ్ టైం వైట్ డెజర్ట్కి అయితే వెళ్ళాను రాజస్థాన్లో. ఆ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. సో ఇంకొక 5 to 10 minutesలో మనమైతే వెళ్ళిపోతాం. సో అక్కడ ఒక ½ an hour వెయిటింగ్ అని చెప్పారు. దాని తర్వాత మనమైతే క్యామెల్ రైడ్ ఇవన్నీ అయితే ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో రావచ్చు, అన్నీ ఒక వీడియోలో అయితే రావు. సో ఇది డెజర్ట్ సఫారీ. డెజర్ట్ కొంచెం సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాయి. ఒకప్పుడు దుబాయ్ అంతా మొత్తం డెజర్ట్. సో అది మెల్లమెల్లగా డెవలప్ చేసి ఇంత హై రేంజ్కి అయితే తీసుకొచ్చారు, బిల్డింగ్స్ ఇవన్నీ. సో దుబాయ్ మెయిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చి ఆయిల్, పెట్రోల్ ఇవే. సో వాళ్ళు ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా మిగిలినవి కూడా యూస్ చేసుకోవడానికి. సో ఇలా అయితే వాళ్ళు అయితే టూరిజం టైప్ అయితే పెడుతున్నారు. చాలామంది దుబాయ్కి టూరిజంకి అయితే వస్తారు. ఇండియా వాళ్ళు అయితే టూరిస్ట్ వీసా తీసుకోవాలి. సో మనకి యూఎస్ వీసా ఉంది కాబట్టి మనకైతే అలౌ అయితే చేశారు. బట్ యా, సో శాండ్ డ్యూన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం మ్యాక్సిమం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాము. సో ఇది అయితే గ్రూప్ టూర్, నాతో పాటు ఒక 2 families అయితే ఉన్నాయి. మనం సోలో ట్రావెలర్ కాబట్టి మనకి అంటే సీట్స్ రొటేట్ అవుతూ ఉండాలి. స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ సీట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే నేనైతే లాస్ట్లోకి అయితే వచ్చేసాను. కొంచెం లేట్ అయింది పామ్ జుమేరా దగ్గర. సో ఇది అయితే నేను ఎగ్జాక్ట్ టైంకి లంచ్ స్కిప్ చేసి మరి టైంకి నించున్నాను. బట్ నా ల్యాండ్ మార్క్ వచ్చి సరిగ్గా లేదు. వాడు బ్యాక్ సైడ్ ఉన్నాడు బిల్డింగ్కి, నేను ఫ్రంట్ సైడ్ ఉన్నాను. సో ఫోన్లో ఇంటర్నెట్ లేదు, వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. సో అలా కనెక్ట్ చేసుకుని వచ్చేలోపు వీడైతే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలిపించాను, మళ్ళీ వచ్చి వెయిట్ చేశాడు. బట్ సేమ్ ప్రాబ్లం. అండ్ ఇంకా వాడేమన్నాడంటే, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని కొంత దూరం అయితే నేను అక్కడి నుంచి అయితే తీసుకెళ్తాను అన్నాడు. సో మళ్ళీ నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ ఒక 60 dirhams అక్కడ వేస్ట్ చేసి, మనం ఎంత బడ్జెట్లో సేవ్ చేసామో అంత వేస్ట్ అయిపోయింది. బట్ 60 dirhams అంటే ఆల్మోస్ట్ 1200 క్యాబ్కి అయితే పెట్టాను. ఒక 20 kilometers అయితే రమ్మన్నాడు. సో శాండ్ డ్యూన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. సో కొంచెం క్లారిటీ, స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. బట్ యా చూడండి, సన్సెట్ లోపు మనకైతే అక్కడికైతే తీసుకెళ్తారు. సో సన్సెట్కి మనము క్యామెల్ రైడ్ ఇవన్నీ విజిట్ అయితే చేస్తాము. సో అది నెక్స్ట్ వీడియోలో కావచ్చు. అండ్ శాండ్ డ్యూన్స్
ప్లేస్కి అయితే వచ్చేసాము. గ్రాస్ అయితే బాగానే పెరుగుతుంది, అసలు గ్రాసే లేని ప్లేస్కి అయితే తీసుకెళ్తామన్నాడు వాడు. సో మనమైతే డెజర్ట్ బార్డర్ అయితే దాటేసి మనమైతే ఎంటర్ అవుతున్నాం. ఇది శాండ్ డ్యూన్, ఇది పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద దాకా డ్రైవ్ చేస్తాడు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, అంటే కార్లో ఇలా చేయడం. ఏటీవీలో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, బట్ మనకి ఎక్స్పీరియన్స్ చేసేంత లేదు. బట్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం ఏదైనా డెజర్ట్లో ఏటీవీ రైడ్. సో వెనకాల ఇంకొక కార్ అయితే వస్తుంది. సో ఈ గ్రూప్ వాళ్ళదే అనుకుంటా. ఇదైతే శాండ్ డ్యూన్స్ మొత్తం ఇసుకైతే పైకైతే లేపేస్తున్నాడు డ్రైవర్ వచ్చి ఇండియన్ కాదు, దుబాయ్ లోకల్ పర్సనే. సో మ్యాక్సిమం దుబాయ్ లోకల్స్ వాళ్ళే ఉంటారు ఇక్కడ డ్రైవింగ్, అంటే ఇట్లాంటి టూర్ ఆపరేటింగ్స్కి. సో ఇది కదా. అండ్ అటు సైడ్ చూస్తే మనకి మొత్తం రాక్స్ ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళడానికి కూడా ట్రై చేద్దాం. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అక్కడ. ఇక్కడైతే మనకైతే అసలు చెట్లే లేవు, మొత్తం ఇంకా శాండ్ డ్యూన్సే పైకి కిందకి వెళ్ళడం. సో ఇక్కడ కొంచెం రెస్ట్ స్టాప్ అయితే ఉంచుతాడు ఒక హాఫ్ అన్ అవర్. సో కిందకైతే దిగి వాళ్ళైతే ఇది డెజర్ట్లో ఒక బోర్డ్తో లైక్ కిందకి వెళ్తూ ఉంటారు జార్బన్ లాగా. సో స్కైయింగ్, డెజర్ట్ స్కైయింగ్ అంటారు, మనకి స్నో స్కైయింగ్ ఎలా ఉంటుందో. సో డెజర్ట్ స్కైయింగ్ స్కేట్ బోర్డ్ యూస్ చేసి సో అది ఆ యాక్టివిటీ అయితే ఇంక్లూడెడ్ అయితే ఉంది ఈ టూర్లో. సో అది చేయిస్తామని చెప్పారు. మనమైతే అది చేయలేదు, ఇంట్రెస్ట్ లేదు. సో కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి, చాలా కష్టం ఆ ఇసుకలో నడవడం. షూస్ కూడా వేసుకోలేదు, మనం చెప్పులు వేసుకొని ఉన్నాం. సో అది ప్రాబ్లం. అండ్ మనం మ్యాక్సిమం అయితే ఈ టూర్ని అయితే కంప్లీట్ చేసేస్తాం ఈ పార్ట్లో. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్రాస్ అయితే ఉంది, ఇక్కడ గ్రాస్ పెరుగుతూ ఉంటుందేమో మనకి అంటే డెజర్ట్లో రెయిన్స్ పడినప్పుడల్లా కొంచెం కొంచెం వస్తుంది, బట్ దాని రూట్స్ ఎక్కడికి వెళ్తాయి అనేది తెలీదు. అండ్ దుబాయ్లో డెజర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మనకి ఇక్కడ స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దుబాయ్లో. సో దుబాయ్ స్కై డైవింగ్ సో ఇసుక కూడా మళ్ళీ పైకి లేపాడు. సో దుబాయ్లో 2 టైప్స్ ఆఫ్ స్కై డైవింగ్, ఒకటి పామ్ జుమేరా 10,000 కాస్ట్ ఎక్కువ, ఇంకొకటి డెజర్ట్ పైన 10,000 తక్కువ. అంటే మనకు 60,000 అక్కడ పడితే ఇక్కడ 50,000 పడుతుంది. సో వీడియో అండ్ ఫొటోస్ అవి సెపరేట్ ఒక 100-200 dirhams పే చేయాలి. సో అవి పే చేసి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా తిప్పుతూనే ఉన్నారు, ఆపట్లేదు. మన వెనకాల కార్ కూడా కనిపించట్లేదు. సో మన బ్యాక్ సైడే ఉందేమో, బ్యాక్కి తిరగే అంత ప్లేస్ కూడా లేదు. ఇది ఇన్నోవా టైప్ కారు, 8 సీటర్ కారు యాక్చువల్లీ. 7 మెంబర్స్ ఉన్నాం, డ్రైవర్తో కలిపి 8. సో 3 ఫ్యామిలీస్, నేను సోలో. సో అలా కంబైన్ చేసే వాళ్ళు టూర్ని అయితే ఈ గ్రూప్ టూర్ని. అండ్ ఫుడ్ డిన్నర్ కూడా మనకి ఇంక్లూడెడే ఈ టూర్లో, అన్లిమిటెడ్ బఫే టైప్ అయితే ఉంటుంది. సో ఇంకా శాండ్ డ్యూన్స్ అవుతూనే ఉన్నాయి, చాలాసేపు తిప్పుతున్నారు బాగానే. నేను ఇంకా కట్ చేసి వీడియో పెడుతున్నాను, మొత్తం పైకి కిందకి అయితే లేపేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా మనకి సిటీ వ్యూ అనేది ఉండదు, అంటే హైట్లో లేదు డెజర్ట్, కానీ లాంగ్లో అయితే ఉంది. అండ్ సన్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం వేడి కూడా ఉంది డెజర్ట్, అంటే దుబాయ్ ఆల్మోస్ట్ 50 degrees ఉంటుంది. నేను వెళ్ళింది ఏప్రిల్ ఎండింగ్ కాబట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుంది వీడియో షూట్ చేసి. ఎండలు అయితే బాగానే ఉన్నాయి, చెమటలు, హ్యూమిడిటీ అన్నీ బాగానే పట్టేస్తాయి మనకి. సో కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ట్రావెల్ చేయాలి. డ్రెస్సెస్ కూడా దానికి తగ్గట్టు తీసుకోవాలి. నేను మ్యాక్సిమం కాటన్ షర్ట్సే ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ ఏరియా డెజర్ట్ లాంటి ఫీల్ వస్తుంది. మొత్తం ఇసుక ఏంటి కథ ఏంటి అనేది మొత్తం మనమైతే దిగి చూద్దాము. మైట్ బి వీడియో లెంత్ ఎక్కువైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇసుక తుఫాన్లు కూడా వస్తాయని చెప్తున్నాడు డ్రైవర్ మనకి. అవి వచ్చినప్పుడైతే అంటే డ్రైవింగ్ చేయొచ్చు అప్పుడు కూడా, బట్ కనపడదు. దాన్ని ఏమంటారు, సుడిగుండం వస్తే కొంచెం కష్టం అవుతుంది అన్నాడు.
బ్యాలెన్స్ చేయలేము. మామూలు ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి ఇక్కడ కామన్ అని చెప్తున్నాడు డ్రైవర్. సో మనమైతే రీచ్ అయితే అయిపోయాం. అతను డ్రైవర్ ఫేస్ కట్ కనిపించట్లేదు, బట్ యా ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము. ఒక హయ్యెస్ట్ శాండ్ డ్యూన్కి అయితే తీసుకొచ్చాడు. హయ్యెస్ట్ శాండ్ డ్యూన్ దగ్గర అయితే కార్ అయితే ఆపేసాడు. సో మనమైతే అంటే అందరూ దిగుతున్నారు, అందరూ దిగాక మనం దిగేసి మొత్తం వ్యూ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వ్యూ కార్ దిగాక. అండ్ కార్స్ అయితే ఇక్కడైతే పార్క్ చేశారు, 2 కార్స్, ఇదొకటి మంది. సో ఇక్కడ ఇసుక స్టాంప్స్ చూడొచ్చు. సో మనమైతే కొంచెం దూరం అయితే ట్రావెల్ చేసి అటు ఇటు వెళ్ళేసి కొంచెం వీడియోలు అయితే తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళ సమ్ 3 కపుల్స్ ఉన్నారు, వాళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ యా స్కేట్ బోర్డ్ గురించి వీళ్ళు చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది. చేసేసాక మనమైతే రీచ్ అవుదాం. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఏంటి కథ అనేది. సో ఈ వీడియోకి అయితే ఇది డెజర్ట్ సఫారీ టూర్. నెక్స్ట్ వీడియోలో క్యామెల్ రైడ్స్ వాళ్ళు ఏం పెట్టారు డిన్నర్ అండ్ సమ్ షో ఉంటుంది, అరబిక్ షో కూడా చూసేసుకొని మన నైట్ వెళ్ళేసరికి మ్యాక్సిమం నైట్ అయితే అయిపోతుంది, నైట్ 11 దాకా. సో ఇది డెజర్ట్లో మన షాడో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కొంతమంది చెప్పులు వదిలేసారు. సో అక్కడ మనకి సమ్ స్కేట్ బోర్డ్ వ్యూ అయితే ఉంది. సో నేను కొంచెం పైకి వచ్చాను, పైన వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.